ఈ నెల 27, 28, 29 తేదీలలో విజయవాడలో జరిగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లీనరీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. మార్కాపురం ప్రెస్ క్లబ్లో ప్లీనరీ వివరాలను మీడియాకు వివరించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి మోహన్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే బాజీవలి పాల్గొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు 11వ జాతీయ ప్లీనరీ ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ప్లీనరీ ఏర్పాట్లు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 28వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లీనరీకి హాజరై తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అలాగే ఈ రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు కూడా ఆయా సందర్భాల్లో హాజరై సందేశాలు ఇస్తారు. ఈ ప్లీనరీ చాలా ఇంపార్టెంట్ దశలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. 3 రోజుల్లో మొదటి రోజున జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 28, 29 తేదీలు 2 రోజులు ప్రతినిధులు ఇప్పటికీ మనకు అందిన సమాచారం మేరకు 25 రాష్ట్రాల నుంచి 350 మంది జర్నలిస్టులు ప్రతినిధులుగా ఈ మహాసభలకి ఈ ప్లీనరీకి హాజరవుతున్నారు. ఈ ప్లీనరీలో దేశంలో మీడియా స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. వృత్తి భద్రత, రక్షణ చర్యలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల మీద ప్రధాన చర్చ జరిగిద్ది. అలాగే మన మీడియాకు అంశానికి సంబంధించి చట్టాలు సరైన పద్ధతిలో లేవు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కామన్గా రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలనే అంశం మీద కూడా ఇక్కడ చర్చ జరిగి తీర్మానాలు చేయబోతున్నారు. అలాగే అనేక అంశాలపై తీర్మానాలు చేసి, సమస్యల మీద తీర్మానాలు చేసి, ఆ తీర్మానాల అమలుకు ఐజేయు తన కార్యాచరణని ప్రకటించబోతుంది. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమం, సందేశం వినేందుకు అందరినీ మహాసభలోకి ఎలవ్ చేస్తాం. సాధారణ జర్నలిస్టులు అందరూ కూడా రావచ్చు. మిగిలిన సమావేశంలో ప్రతినిధులు మాత్రమే ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు, నాయకులు, అలాగే మన అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, అలాగే చిన్న పత్రికల అసోసియేషన్, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు, నాయకులు కూడా, సాధారణ జర్నలిస్టులు కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాలని మహాసభలో జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.